దేవుని నామాన్ని మహింకల్ని గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవార్థన మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఇద్దరి మంది మన వాక్యంలో తెలుసుకోబోతున్న విషయం ఏమిటి అంటే, మనం ప్రతి ఒక్కరం కూడా మనకు ఒక అలవాటు ఉంటుంది. అదేమిటంటే సమయానికి తగ్గట్టు మారడం. మనం ఏం చేస్తూ ఉంటాం, సమయానికి తగ్గినట్టు ఇప్పుడైతే సోషల్ మీడియా ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందో అప్పుడు సమాజంలో కూడా అందరూ చేస్తున్న విషయం ఏమిటంటే, ఇండిపెండెన్స్ డే అయితే స్టోరీలు పెట్టడం, లేకపోతే వాట్సాప్ స్టేటస్లు పెట్టడం. ఇది దేనికి సంబంధించింది అయి ఉంటుంది అంటే, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో సిచ్యువేషన్ తగినట్టుగా స్టోరీలు పెట్టడం కావచ్చు, ఆ సిచ్యువేషన్ తగినట్టుగా స్టేటస్లు పెట్టడం కావచ్చు అన్న జ్ఞానం అయితే మన అందరికీ కూడా వచ్చింది. కానీ ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలన్న జ్ఞానం మాత్రం మనకి ఈ సమాజంలో లేకుండా ఉంటుంది. ఆ జ్ఞానం కావాలి అంటే మనకు కావాల్సింది దేవుని యొక్క జ్ఞానం. ఆ దేవుని యొక్క జ్ఞానం మనకు వచ్చేది ఆయన ఆజ్ఞలు పాటించడం వలన, ఆయన ఆత్మలో మనం ఎదగడం వలన. ప్రియుడా, నీ ఆత్మ వర్ధులొచ్చిన ప్రకారం అన్ని విషయాలు నువ్వు వర్ధులుతావు అని చెప్పాడు. మనం కానీ ఆత్మీయంగా ఎదగలిగినట్లయితే మనం అన్ని విషయాల్లో ఎదగగలము. మనం ప్రతి ఒక్క విషయంలో కూడా తలగా ఉండగలము. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మనకి దేవుడి జ్ఞానం అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.